కోర్టు సార్ ఈ కోర్టు ఆటించినా కానీ వాళ్ళు కట్టుకోలేదు. ఇటు చూడు పట్టే చూస్తున్నాం. గట్టిగా మాట్లాడు. కోర్టుకి వెళ్ళా సమస్య ఏంటి అసలు? సమస్య అంటే తిండి సమస్య. ఇంటూ 10 ఏళ్ళ నుంచి ముగ్గురు అన్నదమ్ములు వేపిస్తున్నారు. మా అమ్మోళ్ళకి వచ్చారు. ముగ్గురు అన్నదమ్ములు వేపిస్తున్నారు. ఏమన్నా ఇంకా తెలుసుకుంటారు ఇంకా లేదు, ఎక్కువైపోతున్నారు. ఇంకా ఆస్తి కూడా ఇంట్లో నుంచి కూడా ఎల్లగొట్టారు. మమ్మల్ని ఎల్లగొట్టి ఎవరు చెప్పుకుంటారు చేయడానికి అన్నారు సార్. అన్నాక నేను బయటకు వచ్చాను. రేతురు పిల్లల్ని నన్ను కొట్టి గందరగోళం చేశారు. మా బావ కొట్టి గందరగోళం చేస్తే నేను బయటకు వచ్చేసాను. ఆయన నేను బయటకు వచ్చేసి 5 ఏళ్ళు పెట్టి కట్టుకుంటున్నా. తేలేటప్పుడు అదే తేలిద్దు. తేలితే ఇంకా మాకు చెప్పలేదు, ఏం లేదు. నేను డెలివరీ అప్పుడు హాస్పిటల్లో ఉన్నా. అప్పుడు ఇల్లు పక్కన కొట్టేది. మాకు చెప్పలేదు, ఏం లేదు. 10 మందిలో పెద్దల్లో డబ్బులు ఇస్తామని సంతకాలు పెట్టించారు. వాళ్ళతో మాట్లాడారు. ఆ డబ్బులు ఇవ్వలేదు మాకు. వాటా వచ్చి చాలు మాకు. మా ఇంట్లో కూడా వాటాలో నాకు స్థలం లేదు. నేను పొద్దున వెళ్ళా కొట్టి గందరగోళం చేసి చక్కలు ఆపండి, ఇది కోర్టులో ఉందన్నా కూడా నేను ఆపు, మాకు ఎవరు చెప్పుకుంటే మీ చేతైన వాళ్ళు వేసాను సార్. నేను కేసు ఇల్లు పడేసారు. కోర్టులో జరుగుతూనే ఉంది. ఇల్లు పడేసేసాను. నాకు న్యాయం కావాలి సార్. నా స్థలం నాకు వచ్చేటట్టు కావాలి. నాకు చెంటున్నర వచ్చింది. చెంటున్నరలో ఇల్లు అసలు ఒక్కరోజు కూడా లేదు, పడేసేసేసి మీ చేతైన వాళ్ళు చెప్పుకోమన్నారు. నేను పొద్దున ఇంటికాడికి వెళ్తే మా మధ్యాహ్న బుద్ధిపాడు వచ్చి గందరగోళం చేసి నేను అన్నాను కోర్టులో ఉంది పట్టబాకన్నాను. కొట్టి గందరగోళం చేసి నీ చేతైనోడు చెప్పుకోవే, నీ చేతైనోడు చెప్పుకో అని అసలు చల్లాల మాటలు మాట్లాడారు. కోర్టు స్టే వచ్చిందమ్మా? స్టే వచ్చిందండి.